హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్తో కర్రీని రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను. ఈ కర్రీ చపాతీ, రోటీ, అన్నం ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. మరి కాలీఫ్లవర్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ చేయడం కోసం ఒక చిన్న గడ్డంతా కాలీఫ్లవర్ని తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ని మరీ చిన్నగా అయితే కట్ చేసుకోవద్దండి, కొంచెం ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ కాలీఫ్లవర్ని ఈ వేడి నీళ్ళలోనే నానబెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ మీద డస్ట్ ఏమైనా ఉన్నా, వాటి లోపల పురుగులు ఏమైనా ఉన్నా కానీ ఈజీగా బయటకు వచ్చేస్తాయి. కాలీఫ్లవర్ కూడా నీట్గా అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. కాలీఫ్లవర్ని 5 నిమిషాల వరకు ఇలా నానబెట్టేసుకున్నాం కాబట్టి వాటి పైన ఉన్న డస్ట్ అంతా పోయింది. అలాగే ఉన్న పురుగులు ఉన్న పక్కకు వచ్చేస్తాయండి. ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ కర్రీలోకి మసాలాను కూడా తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక టమోటాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక 5 జీడిపప్పులు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సోంపు, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడవ్వగానే ఇందులోకి ఒక 3 మీడియం సైజుల ఉల్లిపాయలను, ఒక పచ్చిమిరపకాయను చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలను ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడే ఇందులోకి కూరకు సరిపడా కల్లుప్పునైతే వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లు వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాను ఎంత బాగా ఫ్రై చేస్తామో అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆ మసాలాలోంచి ఆయిల్ అయితే ఇలా సపరేట్ అయిపోయింది చూడండి. అంటే ఇక్కడ మసాలాను బాగా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నీట్గా చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు ఈ కాలీఫ్లవర్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆ కాలీఫ్లవర్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి. ఇలా ఒక 4 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగ్గట్టు నీళ్ళు అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2.5 గ్లాసుల వరకు అయితే నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఈ ముక్కలు కొంచెం సాఫ్ట్గా కావాలి కాబట్టి ఒక 2.5 గ్లాసుల వరకు అయితే నీళ్ళు పోసుకొని అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతిని కొంచెం వేసుకోండి. గరం మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కడాయికి మూత పెట్టేసుకొని కాలీఫ్లవర్ మెత్తగా అయిపోయి గ్రేవీ దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కాలీఫ్లవర్ మెత్తగా ఉడికిపోయి అలాగే గ్రేవీ కూడా కాస్త చిక్కబడిందండి, అంటే దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతేనండి, ఎంతో టేస్టీగా వెరైటీగా కాలీఫ్లవర్తో కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.
ఈ కర్రీ చపాతీ, రోటీ, బగారన్నం, రైస్ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.